పుట్టపర్తి మండల కన్వీనరు గంగాధర్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిఐటియు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ గారికి, ఇక్కడికి హాజరైనటువంటి అంగన్వాడీ, మున్సిపాలిటీ, సత్యసాయి, అట్లనే బిల్డింగ్, ఆటో, అమాలి, ఇతర కార్మిక సంఘాల సోదరి మనులకు అందరికీ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులందరూ కలిసి, కార్మిక కర్షకులందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన సత్యసాయి జిల్లాలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాల విషయంలో కానీ, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాల విషయంలో కానీ ఏమాత్రం కూడా తగ్గుకోకుండా అడుగు ముందుకేస్తూ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలను ముందుకు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి అట్లాంటి కార్మిక చట్టాలని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా దేశవ్యాప్తంగా మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రధానికి సంబంధించినటువంటి 44 కార్మిక చట్టాలని కుదించి 4 లేబర్ కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అందులో ఇప్పటికే 2 లేబర్ కోట్లని పార్లమెంట్ లో పాస్ చేసింది. ఇంకా 2ను కూడా ఇప్పుడు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని వాటిని తక్షణం అమలు చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మిక చట్టాలు అనేది పని గంటలకు సంబంధించి ముఖ్యంగా మనం తీసుకుంటే 8 గంటలు ఉన్నటువంటి పని దినాన్ని ఈరోజు 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు లేకోకుండా, సమ్మె చేసే హక్కు లేకోకుండా, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటివన్నీ కూడా వర్తించుకోకుండా, ఏ పరిశ్రమల్లో కూడా కార్మికులకు భద్రత లేకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా చేస్తుందంటే కార్పొరేట్లకు, ఆ పెట్టుబడిదారులకు, వాళ్లకు అనుకూలంగా చేస్తాను తప్ప ఉద్యోగ కార్మికులకు ఉన్న కార్మిక చట్టాల నుండి కుదించడం జరుగుతుంది. అందుకని దీన్ని తక్షణం ఆపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అట్లే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలు 3 ప్రధానమైనటువంటివి. రైతులు కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పేసి, భూములు వాళ్ళ అండర్లో ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం చేస్తుందో వ్యతిరేకమైన చట్టాలని వాటిని తక్షణం ఆపాలని చెప్పేసి కార్మికులు, కర్షకులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టి దీని గురించి ఆలోచన చేయకోకుండా వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్లకు కట్టడి చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. అట్లానే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే, రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తోంది. మనకు విశాఖ ఉక్కు అనే చాలా ప్రధానమైనటువంటిది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే అది పెద్ద సెంటిమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో. అట్లాంటి ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం ఆపుతామనే పద్ధతుల్లో లేకోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు ఈ 2 రాష్ట్రాల మీద ఆధారపడింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ మన రాష్ట్రం ఉంది. ప్రధానంగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు గురించి పెద్ద ఎత్తున మనం దాదాపు 1 సంవత్సరం ఏళ్ళ నుండి ఫైట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ దీన్ని ఆపాలా, దానికి అన్ని సౌకర్యాలు కల్పించాలా అని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. అందుకని విశాఖ ఉక్కు ప్రధానమైనటువంటిది, ఆంధ్రుల హక్కు అనేది. అందుకని దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేయాలా. అట్లనే కార్మికులకు సంబంధించి అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. స్కీముల్లో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజనం, 108, 104 ఇట్లాంటి మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నటువంటి ఒక స్కీములన్నింటినీ కూడా రెగ్యులర్, అందులో పనిచేసే కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలా, వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి సుప్రీం కోర్టు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుయేషన్ అమలు చేయాలని, ఆ పద్ధతుల్లో అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో, అమాలి, బిల్డింగ్, బీడీ ఈ కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టాన్ని అమలు చేసి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అట్లే మున్సిపాలిటీ, స్వచ్ఛ భారత్, శ్రీరామ్ రెడ్డి వాటర్ ఇవన్నీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానీ వాళ్ళకి లేదా కాంట్రాక్ట్ విధానం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ మారినప్పుడు కార్మికులను తొలగించాలనే విధానం ఉందో కాంట్రాక్ట్ మారిన కార్మికులను అట్లే కొనసాగించాలా. వాళ్ళని కాంట్రాక్ట్ కాకుండా మనం డిమాండ్ చేస్తున్నది సిఐటిగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలా, వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలా, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఈ విధానాలతో నిరసన కార్యక్రమం జరుగుతుంది. అటనే మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మికుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకుని వస్తుంది. ఉద్యోగ కార్మికులను తొలగించాలనేది ఆ పట్టుదలతో ముందుకు పోతోంది. ఇది సరైనటువంటిది కాదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మెజార్టీగా పట్టం కట్టిన తర్వాత మీరు ప్రజలకు సేవ చేయడం కోసం, ఉద్యోగ కార్మికులకు సేవ చేయడం కోసం ఆ పని చేయాలా. అట్లనే సూపర్ 6 పథకాలు మీరు ఇచ్చారు. ఆ పథకాలని ఎట్లా అమలు చేయాలనేది ఆలోచన చేయకుండా మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మా కార్మికులు పెడతాం మీరంటే వెళ్ళిపోండి అని చెప్పడం ఇది సరైనటువంటిది కాదు. నిజంగా ఈ ప్రభుత్వం ఉద్యోగుల మీద ఇట్లే ఒత్తిడి తెచ్చి ఉద్యోగ కార్మికుల మీద రాజకీయ వేధింపులు, తొలగింపులు కనుక చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా పోరాటాలు కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఉద్యోగ కార్మికులకి ప్రభుత్వ అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా హామీలు ఇచ్చింది. కనీస వేతనాలు అమలు చేస్తామని, భద్రత కల్పిస్తామని ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చింది. ఆ వాటిని ఎట్లా అమలు చేయాలనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటిది ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎవరిని కూడా రాష్ట్రంలో ఏ కార్మికులను కూడా తొలగించడానికి వీల్లేదు. ఆ రకంగా